హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక ప్రముఖ హీరోయిన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆవిడనే త్రిషా కృష్ణన్ గారు. ఆవిడ సినీ కెరీర్లో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆవిడకంటూ చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆవిడ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. మరి నిజంగానే త్రిషా కృష్ణన్ గారు రాజకీయాల్లో తనకంటూ ఒక గట్టి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారా? అసలు ఆవిడకి రాజకీయ జీవితం ఉందా లేదా అనేది తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బోధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ, ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ త్రిషా కృష్ణన్ గారి పేరే వినిపిస్తుంది. సినిమాలలో కానీ ఆవిడకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. మరి ఇలాంటి ఆవిడ ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆవిడ పేరు గట్టిగా వినిపిస్తుంది. మరి ఈవిడకి నిజంగానే రాజకీయ జీవితం ఉందంటారా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. త్రిష ఇప్పుడు ఒక ప్రభంజనంగా మారింది ఆ పేరు. అవును, సినిమాల్లో హీరోయిన్గా చాలా మంచి నటన చూపించింది, అందరినీ ఆకట్టుకుంది. అమ్మాయి చాలా బాగుంది అప్పుడంతా. అయితే తను ప్రధానంగా ఈ చెన్నైలో సోషల్ వర్క్స్లో కూడా చాలా బాగా పాల్గొంది. అవును. దాని తరువాత విజయ్ గారితో కలిసి ఈ పార్టీ ప్రచారాలు ఇవన్నీ చేసి తన యొక్క కళని నెరవేర్చుకుంది. అంటే రాజకీయాల్లో కూడా తనకి కొంత అనుభవం వచ్చేసింది. అలాగే రాజకీయాల్లో ఇంకా ప్రవేశం చేయాలి అనే ఉద్దేశంతోనే విజయ్ గారితో ముందడుగు వేసింది, పార్టీ ప్రచారం చేసింది, చక్కగా పార్టీ గెలిచింది. అలాగే తనకంటూ ఒక స్థానం వస్తుంది అని ఆమె ఊహిస్తున్నారు. అయితే ఆమెకు ఒక స్థానం వస్తుంది. ఓకే. ఒక పార్టీలో ఒక కార్యకర్తగానో ఏదో ఒక చిన్న గుర్తింపు ఉన్నటువంటి వర్కర్గానో ఆమె అయితే ఉంటారు. ఎందువల్ల అంటే ఆమెది శ్రవణ నక్షత్రం. ఓకే. నక్షత్రం చాలా బాగుంది. శ్రవణ మంచి భోగవంతమైన నక్షత్రం. ఇది వెంకటేశ్వర స్వామి నక్షత్రం అని కూడా చెప్తాం. చాలా భోగవంతం. అలాగే చక్రాన్ని గనక ఒకసారి పరిశీలన చేసినట్టయితే ఈమె సింహ లగ్నంలో పుట్టారు. ఓకే. సింహ లగ్నంలో పుట్టినప్పుడు వ్యయం ఏ స్థానం అవుతుంది? చంద్రస్థానం, కర్కాటక రాశి అవుతుంది. ఓకే. ఆ అధిపతి 6వ స్థానంలో విపరీత రాజయోగంలో ఉన్నారు. ఇది చాలా మంచి యోగం అవుతూ ఉండగా లగ్నాధిపతి రవి అవుతూ 9వ స్థానంలో నవమాధిపతితో కలిసి ఉన్నారు. అలాగే ఈ 6వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి అయినటువంటి శని గారు ఉచ్చ స్థానంలో తృతీయ స్థానంలో ఉన్నారు. ఇక్కడ విపరీత రాజయోగం ఉండడం ఒకటి ప్లస్ పాయింట్ అవుతూ ఉండగా, రెండో కారణం 9వ స్థానంలో నవమాధిపతి ఉండడం. ఇది చాలా అద్భుతమైన యోగం. అలాగే ఈ లగ్నాధిపతి కూడా 9వ స్థానంలో ఉండడం, వాళ్ళిద్దరూ కలిసి చాలా అద్భుతమైన యోగం. రవి కుజులు అంటే ఇక ప్రచండ భాస్కరుడు అన్నట్టు అనమాట. విషయాన్ని చీల్చి చెండాడతారు. రవి కుజుల కలయిక చాలా గట్టిది, చాలా అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది అది. అంటే ఫస్ట్ లార్డు 9th లార్డు కాబట్టి. ఇక ఈ తృతీయ స్థానంలో శనిగారు ఉచ్చలో ఉండి వీళ్ళిద్దరిని 9th ప్లేస్ని చూస్తూ ఉండడం వల్ల రాజకీయంగా చాలా చాలా బాగుంటుంది. ఈ యోగాల దగ్గరికి వచ్చేటప్పటికి మరి అంబిషన్స్ చాలా ఉంటాయి. ప్రతి వాళ్ళకి మేము మంత్రి అవుతామా, లేకపోతే మేము ఇంకా పెద్ద పెద్ద చీఫ్ సెక్రటరీలు అలా ఉంటారు, పార్టీల్లో పెద్ద పదవులు ఉంటాయి. మరి వాటికి అవుతామా అంటే ఆశలు చాలా ఉంటాయి. అతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి లేదా పార్టీ మెంబర్ దగ్గర నుంచి అద్భుతమైనటువంటి కోరికలు చాలా ఉంటాయి. ఆ స్థాయి దగ్గర నుంచే ఉంటాయి. మరి వాళ్ళకు కూడా యోగాలు ఉండాలి కదా. యోగాలు ఉంటేనే ఏదైనా ఇలాంటివన్నీ పీఠాలు అలంకరించడాలు అలాంటివన్నీ వస్తాయి. మరి త్రిషా జీవితంలో అంత అద్భుతమైన యోగాలు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి, కానీ మంచి యోగాలు అయితే ఉన్నాయి. కాబట్టి చాలా కష్టపడితే బాగా ఉన్నత స్థాయికి వెళ్తారు ఆమె. ఈ రాజకీయ పరంగా మటుకు ఆమె జీవితం ఖచ్చితంగా కొనసాగుతుంది. చాలా బాగుంది. సినిమాలలో కన్నా రాజకీయంగా
చాలా మంచి మనుగడ ఉంది. అమ్మ ఇప్పుడు ఈవిడకి అంత మంచి జీవితం ఉంది రాజకీయాల్లో అని చెప్పారు కదా. ఈవిడ ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ముందర కొన్నాళ్ల వరకు చాలా కష్టపడాల్సిందేనండి. ఇప్పుడికిప్పుడే పెద్ద పెద్ద పదవులు వస్తాయా అంటే పెద్ద పెద్ద పదవులు వచ్చేది కనిపించట్లేదు. ఓకే. ఈమె ఇంకా బాగా బలోపేతం అవ్వాలి, రాజకీయాలలో తనకంటూ ఒక ముద్ర వేసుకోవాలి, అందుకు గాను అనుభవాన్ని సంపాదించుకోవాలి. అలాగే ఇప్పుడికిప్పుడే అవుతారా అంటే కొన్నాళ్ళు సమయం అయితే పడుతుంది. అయితే ఒక మంచి పేరు అయితే తెచ్చుకుంటారు. ఓకే. యోగాలు బాగున్నాయి కాబట్టి మంచి పేరు వస్తుంది, చాలా చక్కటి అనుభవం వస్తుంది ఆమెకి. ఓకే. కొన్నాళ్ళు వేచి ఉంటే పదవి యోగాలు కూడా ఉంటాయి. అమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో అప్పుడు సినిమాలు చేసినప్పుడు త్రిషని చూస్తే ఇప్పుడు త్రిషని చూస్తే అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఈవిడ గ్లామర్ పెంచింది, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకోవడం జరుగుతుంది కదా. ఆవిడ మళ్ళీ సినిమాలు చేస్తుందంటారా? మళ్ళీ సినిమాలు కూడా చేస్తారండి, కానీ అంత ఉధృతంగా చెయ్యరు. ఓకే. అంటే మొదట్లో ఆవిడ కెరీర్ స్టార్టింగ్ అప్పుడు చిన్న వయసు ఓకే. కాబట్టి హీరోయిన్ గా వచ్చేసారు. చాలా మంచిగా హిట్స్ వచ్చాయి, ఆ పిక్చర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓకే. ఇప్పుడు రాజకీయంగా బాగుండే సమయం అన్నమాట ఇప్పుడు. మరి ఇలా మంచి సమయంలో మంచి సమయంలో అప్పుడు సినిమా యాక్టర్ అయిపోయారు. ఓకే. ఇప్పుడున్న మంచి సమయంలో ఇప్పుడు రాజకీయ నాయకురాలు అవుతున్నారు ఆవిడ. ఇప్పుడు ఆవిడకి గురు మహాదశలో శుక్రుని అంతర్దశ నడుస్తోంది. ఓకే. అంటే ఇది రెండు విధాలుగాను బాగానే ఉంటుంది. ఏది అటు స్టార్గా వెలగొందడానికి కానీ ఇటు రాజకీయంగా కానీ చాలా చక్కటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ యోగాలు పట్టాలి అంటే ఇంకా గ్రహస్థితులు చాలా బలోపేతంగా ఉండాలి. ఇక్కడ ఈ జాతకంలో నవమాధిపతి లగ్నాధిపతితో కలిసి ఉన్నారు నవమంలో, ఇది ఒక బలమైన యోగం అవగా. దశమ స్థానాధిపతి లాభస్థానంలో రాహుతో కలిసి ఉన్నారు. లాభస్థానాధిపతి దశమంలో ఉన్నారు. అంటే పరివర్తన యోగాలు జరిగాయి. మళ్ళీ దానికి తగినట్టుగా ఆ గ్రహ అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే ఆ బలం అనేది కనిపించి మళ్ళీ ఇప్పుడు ఆమె ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో సక్సెస్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు రాజకీయంగా ఆమెకి చాలా బలంగా ఉంది కాబట్టి రాజకీయంగా ఫేమ్ తెచ్చుకుంటారు బాగా. కాబట్టి సినిమాల్లో కొంచెం తక్కువ, ఒకవేళ మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చి వాళ్ళు సినిమాల్లోకి వెళ్ళాలి మళ్ళీ యాక్ట్ చేయాలి అనుకున్నా ఆ జీవితం కూడా కొనసాగుతుంది. అయితే రాజకీయాల్లో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు, సినిమాల్లో తక్కువ సమయాన్ని కేటాయించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అమ్మ ఇప్పుడు త్రిషా కృష్ణన్ ఎక్కడ చూసినా ఈవిడ పేరే మారుమోగుతుంది. ఇటు సినీ ఇండస్ట్రీలో కానీ ఇటు రాజకీయాల్లో కానీ అండ్ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ట్రెండింగ్ లో త్రిషా కృష్ణన్ గారే ఉన్నారు. మరి ఆవిడకి ఇప్పుడు దగ్గర దగ్గర 40 సంవత్సరాల దాకా వస్తున్నాయి కదా, ఆవిడకి పెళ్లి యోగం ఉందంటారా? పెళ్లి యోగం అంటే కొంచెం ఫ్రాంక్ గా చెప్పాలి అనుకుంటే వివాహ జీవితం కన్నా ఈ పబ్లిక్ రంగంలో ఉండే జీవితమే చాలా బాగుందండి. కానీ ఒక ఆడపిల్ల గురించి అలా చెప్పకూడదు, బాలేదు అని చెప్పకూడదు. ఆవిడ వివాహం చేసుకున్నా కూడా అంత బాగా అన్యోన్యతగా భార్యాభర్తలు కలిసి ఉండేది తక్కువ లైఫ్ కనిపిస్తోంది. అంటే దానికి ఆవిడ చాలా పరిహారాలు చేసుకుని గనక వివాహం చేసుకున్నట్టయితే కొంతకాలం వివాహ జీవితం అనేది కొనసాగుతుంది. ఎందుకంటే సప్తమాధిపతి శనిగారు అవుతూ తృతీయ స్థానంలో ఉచ్చలో వక్రించి ఉన్నారు. అంటే వివాహ జీవితం లాంగ్ స్టాండింగ్ లో కనీసం ఒక 30-40 ఏళ్ళు చాలా బాగుంటుందా అంటే అంత కష్టం అవుతుంది. ఒక 20 ఏళ్ళైనా బాగుంటుందా అంటే కష్టం అవుతుంది. మరి ఇప్పటి వరకు ఆవిడికి వివాహం జరిగిందా జరగలేదా అనేది పూర్తిగా పబ్లిక్ అవ్వలేదు. కాబట్టి వివాహ జీవితం గురించి అంత క్లియర్గా చెప్పడానికి రావట్లే. ఇక్కడ శనిగారే అవుతున్నారు సప్తమాధిపతి, మరి ఉచ్చలో ఉన్నారు అంటే ఈమెకి చాలా ఇండివిజువాలిటీ ఉంటుంది. ఒక సంసార జీవితంలో ఇమడడం కష్టం, ఎక్కువ రోజులు ఆ జీవితంలో కొనసాగలేరు. పరిహారాలు చాలా ఉంటాయండి, అవి చేసుకుంటే చాలా వరకు కొనసాగచ్చు, లేకపోతే ఇబ్బంది అవుతుంది. మీరేమైనా పరిహారాలు ఆవిడకి సజెస్ట్ చేస్తారా? అంటే పూర్తి జాతకం కూడా కావాలి. మనకి తెలిసినది గూగుల్లో సెర్చ్ చేసి మీరు అడుగుతున్నటువంటి వివరాలు అడుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి జాతక
జన్మ సమయాన్ని బట్టి అడుగుతున్నారు. అది ఓకే. నిజమేనా? పూర్తిగా నిజమేనా? ముందర అది తెలియాలి. ఓకే. అది తెలిసిన తర్వాత మనం చెప్పింది వాళ్ళు పరిహారాలు చేసుకోవాలి కదా! అవును. 100% కరెక్ట్‌గా గనక సమయాన్ని, జన్మ తేదీని ఇచ్చినట్టయితే ఖచ్చితమైన పరిహారాలు తెలియచెప్పచ్చు. అవి 90% వరకు ఫలితాలు చాలా మంచిగా ఓకే. కనిపిస్తాయి. ఇప్పుడు మనకి తెలిసింది గూగుల్ సెర్చ్ చేసి మనం తీసుకున్నది. మరి ఇది ఒకవేళ గనక సమయం కరెక్ట్ కాకపోయినట్టయితే, ఏ 1 గంటకో, 4 గంటలకో ఆవిడ జన్మించినట్టయితే ఓకే. దాదాపుగా అందరూ 2 గంటలకు జన్మించినట్టుగా ఇచ్చేస్తారు. హ్మ్. లేకపోతే 12 గంటలకు జన్మించినట్టుగా ఇస్తారు. అవును. లగ్నం మారుతుంది. అలాంటప్పుడు ఫలితాలు కూడా కొద్దిగా మారడానికి అవకాశం ఉంది. ఓకే. అయితే గ్రహస్థితులు అవే ఉంటాయి కాబట్టి, గ్రహస్థితులు మారవు కదా! లగ్నం అయితే అవును. మారుతుంది. గ్రహస్థితులు మారవు కాబట్టి, ఆ గ్రహస్థితులని ఊహించి ఈ రాసుల మీద ఈ గ్రహాల యొక్క దృష్టి పడుతోంది అని చెప్పి దానిని బట్టి కొంత చెప్పేవన్నీ కరెక్ట్ అవుతాయి. హ్మ్. కాబట్టి వివాహ జీవితం అనేది పూర్తి పర్సనల్ కాబట్టి ఆవిడ కొన్ని పరిహారాలు చేసుకుని తగిన జ్యోతిష్కులకి వారు కూడా చూపించుకుంటారు కదా, చూపించుకుని ఆ జ్యోతిష్కులు సూచించిన మేరకు పరిహారాలు చేసుకుంటే వివాహ జీవితం బాగుంటుంది. అమ్మ ఇప్పుడు 'త్రిష కృష్ణన్' గారు ఏవైనా స్టెప్స్ తీసుకోవాలి అనుకున్నా కూడా ఏమైనా అంటే అనుకోకుండా ఏమైనా ఆమెకి రాజయోగాలు వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఉన్నది విపరీత రాజయోగం ఒకటి ఉన్నది. ఎందుకంటే ఓకే. వ్యయాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నారు చంద్రుడు కాబట్టి ఓకే. విపరీత రాజయోగం అంటాం దాన్ని. హ్మ్. చక్కటి యోగాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పాను, లగ్నాధిపతి నవమాధిపతి కలిసి నవమంలో ఉన్నారు. అలాగే విపరీత రాజయోగం ఉంది. హ్మ్. దశమ ఏకాదశ అధిపతులు పరివర్తన యోగంలో ఉన్నారు. ఓకే. మరి ఇలాంటివన్నీ ఉన్నాయి వారికి. ఉన్నప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు అవి జరుగుతాయి. ఇప్పుడు గురు మహాదశలో శుక్రుని అంతర్దశ జరుగుతున్నప్పుడు ఇక్కడ శుక్రుడు వచ్చేసి రాహుతో కలిసి ఉన్నారు. హ్మ్. చాలా అద్భుతంగా ఉంటుందా అనంటే అంత అద్భుతంగా ఏముండదు. ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే కొన్నాళ్ళు సినిమా ఫీల్డ్‌లో రాణించారు. అవును. మళ్ళీ బ్రేక్ వచ్చింది. హ్మ్. మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తున్నారు. అవును. అంటే బ్రేక్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఒకటే రంగంలో కంటిన్యూస్‌గా వెళ్ళరు. ఓకే. ఇది పరిచయం ఉంటుంది, ఈ రంగం పరిచయం ఉంటుంది, ఆ రంగం పరిచయం ఉంటుంది. ఉంటాయి మల్టీ టాలెంట్స్. కానీ కంటిన్యూటీ తక్కువగా ఉంటుంది. ఓకే. సో, అలాగనమాట. కాబట్టి ఈవిడ ఏది కోరుకుంటారో దానిలో కొంచెం నిలకడగా వెళ్ళాలి. యాంబిషన్స్ ఉంటాయి. రకరకాల టాలెంట్స్ ఉన్నప్పుడు అన్నిటినీ నిరూపించుకోవాలి అనుకుంటారు ఎవరైనా గూడా. అవును. దాని గురించి కొన్ని పరిహారాలు చేసుకొని ముందరికెళ్ళినట్టయితే ఈ రాజయోగాలన్నీ కూడా రాణిస్తాయి. అమ్మ ఇప్పటి వరకు ఈవిడ చాలా ధైర్య సాహసాలతో ముందుకు నడుస్తూ వచ్చారు. అంటే అన్నిట్లోనూ చాలా ధైర్యంగా ముందుకు దూసుకొచ్చారు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆవిడ జీవితం ఎలా ఉండబోతుందంటారు? చాలా అద్భుతంగా ఉంటుందండి. తృతీయ స్థానం అంటే ఇంక వాళ్ళు దున్నేస్తారు. ఓకే. అందులో శనిగారు ఉచ్చులో ఉన్నారంటే వెనక్కి తిరిగి చూసేది లేదు. ఏ ఓకే. రంగంలోకెళ్తే ఆ రంగంలో విజయం సాధిస్తారు. హ్మ్. అది ఎన్నాళ్ళు కంటిన్యూషన్‌గా ఉంటుందనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఓకే. ఒకే రంగంలో ఉండిపోయేటట్టయితే ఇంక అందులోనే టాప్‌లోకెళ్ళిపోతారు. హ్మ్. కానీ 2, 3 రకాల టాలెంట్స్ ఉన్నప్పుడు కొన్నాళ్ళు ఇందులో, కొన్నాళ్ళు అందులో, కొన్నాళ్ళు ఇందులో అలా ఉన్నప్పుడు ఒక దానిలో ఉన్నప్పుడు రెండోది బ్రేక్ పడ్డట్టు అవుతుంది. ఓకే. కాబట్టి ఆ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలన్నమాట. ఓకే. ధైర్య సాహసాల విషయంలో మటుకు ఆలోచన చాలా బావుంటుంది. నిర్ణయం చాలా బావుంటుంది. హ్మ్. కష్టపడే నేచర్ చాలా బావుంటుంది. చాలా నీతి నిజాయితీగా ఎంత కష్టపడతారో అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఇవన్నీ కూడా చాలా బావుంటాయి. కొంచెం కోపం గూడా ఉంటుందండి. ఓకే. రవి, కుజుల కలయిక నవమంలో జరుగుతోందంటే మాటలైన విషయం కాదది. అవును. కాబట్టి కొంచెం కోపం గూడా ఉంటుంది. అది ఆ సమస్య మీద విజయం సాధించడానికి చూపించే కోపంగా మనం తీసుకోవచ్చు. అమ్మ ఆవిడ రాజకీయాల్లో చాలా బావుంటుందని జెప్పారు. ఇప్పుడు ఆవిడ లైఫు. అలాగే ఆవిడ ఆచితూచి ముందడుగేస్తూ వెళ్తున్నారు. అలాగే రాజకీయం ఇప్పుడు ఎమ్మెల్యేగా, ఎంపీగా ముందుకెళ్తూ ఉంటారు గదా! అలా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆవిడ సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? సీఎం అయ్యేది ఇప్పుడే చెప్పడం చాలా చాలా కష్టం. ఓకే. అయితే ఇప్పుడు గురు మహాదశ జరుగుతోంది. హ్మ్. ఈ శని మహాదశ వచ్చిన తరువాత చాలా బావుంటుందండి. ఓకే. కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. అప్పటి వరకు ఈవిడ ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడం చేస్తే రాజకీయాల్లోనే ఉండాలి. హ్మ్. రాజకీయ నాయకురాలుగానే ఉంటారు. హ్మ్. అనుభవాన్ని తెచ్చుకోవాలి బాగా. ఓకే. శనిగారి మహాదశ వచ్చినప్పుడు ఇక అప్పుడు ఆవిడ యొక్క ధైర్య సాహసాలను మళ్ళీ మనం చూస్తాం. దానికి గాను ఓకే. ఇంకా చాలా సమయం ఉందండి. అమ్మ
ఇప్పటి వరకు అంత బాగుంది త్రిషా కృష్ణన్ గారి లైఫ్ లో. ఇంకా ఏమైనా ఆమె జాతకరీత్యా ఏమైనా విశేషాలు ఉన్నాయంటారా? ఆవిడ 4 మే 1983 సంవత్సరంలో చెన్నైలో జన్మించినట్టుగా మనకి సమాచారం. ఓకే. అయితే ధైర్య సాహసాలకు పెట్టింది పేరుగా ఉంటారు. మంచి ఆదాయం ఉంటుంది. ఆదాయం విషయంలో అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వక్కర్లా. కోట్లు సంపాదించేస్తారు. సమస్య లేదు అందులో. ఏ రంగంలో అయినా దూసుకుపోయే స్వభావం ఉంది. అయితే ఆవిడ ఒక రంగంలో ఉన్నప్పుడు రెండో రంగం బ్రేక్ పడుతోంది కాబట్టి కొద్దిగా కెరీర్ గురించి ఆలోచించుకుంటూ ఉండాలి. రాజకీయాల్లో బాగా రాణిస్తారు. బుద్ధి చతురత చాలా బాగుందండి. విజ్ఞానం, ఈవిడ బహుశా బుక్ రీడింగ్ అలవాటు ఉండి ఉండవచ్చు. ఓకే. పుస్తకాలు బాగా చదువుతారు. నాలెడ్జ్ని బాగా గెయిన్ చేసుకునేటటువంటి గ్రహస్థితులు బాగా కనిపిస్తున్నాయి. దాని తరువాత ఏదైనా ఒక పట్టుదల పట్టారంటే ఖచ్చితంగా అందులో విజయం సాధించేంత వరకు ఇంకా ఆ కృషి మానవ మాతృ చేసే కృషి కాదు. ఓకే. ఒక విపరీతమైన బలాన్ని తెచ్చుకుంటారు ఆవిడ. విపరీతమైన బలాన్ని తెచ్చుకొని ఎలా అయినా సరే దీనిలో విజయం సాధించాలి అని ముందరికి వెళ్తారు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తారు. ఎక్కడ అడ్డదారులు తొక్కి వెళ్దాము అనేటటువంటి ఆలోచనలు ఉండవు. విక్రమార్కుడిలాగా అలాగే వెళ్తారు. అది కూడా లగ్నాధిపతి రవి అవుతూ ఉండడం చేత చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అది ఒక్క లగ్నం వాళ్ళకి, సింహ రాశి వాళ్ళకే సాధ్యపడుతుంది. అంత ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, అంత ముక్కు సూటిగా వెళ్ళిపోవడం కానీ, అవతల వాళ్ళని కన్విన్స్ చేయడంలో కూడా చాలా తెలివి, చాలా చతురత అంటారు. చాలా చాకచక్యం. అది కన్విన్స్ చేసి మాట్లాడడము, కన్విన్స్ చేసి వీళ్ళ మాట వినేటట్టుగా చేసుకోవడము, ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి. ఈవిడ గురించి చెప్పాలంటే యోగాలు చాలా బాగున్నాయి. ఈ యోగాలు రాణింపజేసుకోవాలంటే ఒక్కొక్కసారి జన్మజాతకంలో ఉన్న యోగాలు వాటంతట అవే రాణింపబడిపోతూ ఉంటాయి. కొన్ని ఆటంకాలు పడుతూ ఉంటాయి. ఇప్పుడు శుక్రరాహుల కలయిక జరుగుతోంది త్రిష గారి జాతకంలో, లాభస్థానంలో. మరి అది చాలా చాలా మంది స్నేహితుల్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే ఈ సినిమా ఫీల్డ్ ఇలాంటి వాటిట్లలో మంచి పేరు ప్రఖ్యాతులు, ధనము రావడం, ఇలాంటి వాటన్నిటినీ సూచిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ రాహుతో కలిసి ఉన్న కారణం చేత కొంచెం చెడ్డ పేరు రావడం, అలాగే ఏదో ఒక అభియోగాలు ఈవిడ మీద పడడం, అలాంటి వాటికి కూడా అవకాశం ఉంది. అవి ముందరగానే మనకి జాతకం చూపించుకున్నప్పుడు, ఎవరికన్నా జ్యోతిష్కులకి చక్కగా చూపించుకున్నప్పుడు వాళ్ళు సూచించిన సూచనలు ఉంటాయి కదా, వాటిని పాటించుకున్నట్టయితే ఈ అభియోగాలు తగ్గిపోవడం అలాంటివి జరుగుతాయి. కంటిన్యూటీ ఉంటుంది. ఒక 10 సంవత్సరాలు ఒక ఫీల్డ్లో ఉన్నారనుకోండి, మళ్ళీ బ్రేక్ పడి మళ్ళీ ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఫీల్డ్లోకి వచ్చి మళ్ళీ తర్వాత ఇట్లాంటి బ్రేక్స్ లేకుండా అది ఇది రెండింటినీ కూడా, 2 రంగాలని కూడా బ్యాలెన్స్ చేసుకోగలరు. అంతేకాదండి, ఈవిడికి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే రవి ఉచ్చలో ఉన్నారో శాసించేస్తారు వాళ్ళు. ఒక శాసనం చేస్తారు, ఇలా ఉండాలి అని. దాని ప్రకారంగా నడుచుకున్నట్టయితే చక్కటి అభివృద్ధి ఉంటుంది, ఉన్నతి ఉంటుంది, లాభాలు ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఎవరండి అడ్మినిస్ట్రేటరు? చాలా బాగుంది అడ్మినిస్ట్రేషన్ అంతా, చాలా పగడ్బందీగా చేశారే అని అంటారు. అంత బాగా మెచ్చుకుంటారనమాట. ఈవిడ రాజకీయాల్లో ఈవిడ పాత్రని ఈవిడ కరెక్ట్గా డిజైన్ చేసుకుని, నేను ఇలా ఉండాలి, నేను ఇలా చెయ్యాలి అనుకుని ప్లాన్ చేసుకున్నారంటే అద్భుతమైన విజయాలు ఈవిడకు ఉంటాయి. అలాగే పరిహారాలు కూడా, కొంచెం పరిహారాలు చేసుకునేది కూడా కనిపిస్తోంది. మరి చేసుకోవాల్సి ఉంటుంది. మరి చాలా జాగ్రత్తగా మాట్లాడటం ఎవరితోటైనా. ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారం అయితే గనక గోచారం కూడా మనం చూసుకోవాలి, కంపేర్ చేసుకుంటూ చెప్పుకోవాలి. ఇప్పుడున్న గోచారం ప్రకారం అయితే గనక చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ వెళ్ళాలి. రాబోతూ ఉన్నటువంటి ఒక్క 15 రోజుల కాలంలోనే చాలా అద్భుతమైన స్థితిని ఈవిడైతే చూస్తారు. చాలా చాలా అద్భుతమైన. మకర రాశి వాళ్ళకి మామూలుగా లేదు. పైగా అందులోనూ శ్రవణ నక్షత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది. దానికి తోడు గురువు మహాదశలో శుక్ర అంతర్దశ, 2 శుభగ్రహాల యొక్క దశ అంతర్దశలు జరుగుతున్నాయి అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి ఈవిడ ఒక మంచి స్థాయిలో అయితే ఉంటారు, మంచిగా రాణిస్తారు. 10 మంది మెచ్చుకునేటట్టుగా
ఆ రాజకీయాలు ఉంటాయి, ఆవిడ చేసే రాజకీయాలు, ఓకే. ఆ నిర్ణయాలు కూడా చాలా బాగుంటాయి. అమ్మ ముందు ముందు ఈవిడ జాతకరీత్యా ఏమన్నా దుష్ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందా? అలాంటప్పుడు ఈవిడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దుష్ఫలితాలు అని ప్రత్యేకంగా ఏమీ చెప్పనవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడున్న గోచారం ప్రకారంగా చాలా చాలా బాగుంది. 2028 వరకు దశ అంతర్దశలు చాలా బాగున్నాయి. ఇప్పుడే చెప్పి ఓకే. ఉన్నాను నేను. గురు మహాదశలో శుక్ర అంతర్దశ అని. ఓకే. ఇది 2028 ఫిబ్రవరి వరకు చాలా బాగుంది. ఓకే. గోచారంలో తీసుకుంటే మకర రాశికి శని గారు ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నారు. గురువు గారు సప్తమంలోకి రాబోతున్నారు. ఈ ఓకే. రెండు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అయితే ఈవిడ తన గృహం గురించి, ఇంటి గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. దాని గురించి రాహుకేతు పూజలు చేయించుకోవడం చాలా మంచిది. ఓకే. అయితే అసలైన గ్రహాలు, పెద్ద గ్రహాలు అని చెప్పుకునేటటువంటి శని గారు కానీ, గురువు గారు కానీ చాలా బాగున్నారు. ఈవిడ జాతకంలో కూడా, జన్మ జాతకంలో కూడా బాగున్నారు వారిద్దరూ. ఓకే. కాబట్టి చాలా వరకు బాగుంటుంది. అయితే కష్టపడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. శారీరకంగా కష్టం అయితే ఉంటుంది, ఓకే. మానసికమైన కష్టం ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. బాగా ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు. వైరాగ్య భావాలు కూడా వచ్చేస్తాయి. ఎంత చేసినా ఇంతేనా ఇది అనేటటువంటి తత్వం పెరుగుతుంది ఒక్కొక్కసారి. అయితే దైవాన్ని నమ్మడము, కాస్త దైవ బలాన్ని పెంచుకోవడము, ఈ రాహుకేతు పరిహారాలు చేసుకోవడము, ఇలాంటివి చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు మంచిగా హ్యాపీగా ముందరికెళ్ళగలుగుతారు. అమ్మ ఈవిడ సేమ్ టైం ఇటు రాజకీయాలు, ఇటు సినిమాలు బ్యాలెన్స్ చేసుకునే సిచ్యువేషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఆవిడ చేసుకోవాలి అనుకుని ప్రణాళికలు వేసుకోవాలండి. ఎందుకంటే 2 రంగాలు చాలా బాగున్నాయి. ఓకే. 2 రంగాల్లో ఇటు నవమము చాలా బాగుంది, ఇటు దశమము బాగుంది, ఏకాదశం బాగుంది. పరివర్తన యోగాలు ఉన్నాయంటే దాని అర్థం బాగున్నట్టే లెక్క. అయితే ఈవిడ దగ్గర కొంచెం బ్రేక్స్ వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే చాలా వరకు పర్వాలేదు, ముందరికి వెళ్ళిపోగలుగుతారు. కానీ ఒకటి చేస్తున్నప్పుడు రెండో దాని గురించి, రెండో రంగం గురించి కొంచెం అశ్రద్ధ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అమ్మ రీసెంట్ గా ఎన్నికల ఫలితాలు చూసాము. విజయ్ అగ్రస్థానంలో ఉండడం కూడా మనం అందరికి తెలిసిందే. కానీ ఆయన 2 చోట్ల విన్ అయ్యారు. 2 నియోజకవర్గాల్లో విన్ అయినందుకు ఒక చోట రాజీనామా చేయాలన్నారు. విజయ్ రాజీనామా చేస్తే అక్కడ త్రిష బరిలోకి దిగే ఛాన్సులు ఉన్నాయని చాలా మంది అంటున్నారు కదా. మరి అక్కడ ఆవిడకి ఎలా ఉండబోతుంది రాజకీయాల్లో? రాజకీయంగా చెప్పాలంటే ఆవిడకి విజయం సాధించేటటువంటి లక్షణం ఉంది. ఓకే. విజయం అయితే ఖచ్చితంగా సాధిస్తారు. కాబట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఓకే. త్రిషాని మనం ఈ బరిలో నిలుపుదామా అనుకున్నట్లయితే, అంటే ఆ పార్టీ వాళ్ళు అందరూ ఒప్పుకోవాలి, తర్వాత ఆవిడ నిలబడాలి కదా. అంతవరకు వచ్చినట్టయితే ఇవిడ ఖచ్చితంగా గెలుస్తారు. ఓకే. మరి ఆ నిర్ణయం తీసుకోవడానికి మన జ్యోతిష్యంలో అది చెప్పడం కష్టం. ఆవిడ నిలబడతారు, ఆవిడ గెలుస్తారు, పర్ఫెక్ట్గా ఎలా చెప్పాలి? ఆవిడ నిలబడేది ఖాయం అయితే గెలుస్తారు. అసలు నిలబడే వరకు రావాలి కదా. అవును. ఎందుకంటే జాతకంలో ఆవిడ స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా పైకెక్కేది ఉంది. అవును. మరి ఒక్కటేసారి ఆవిడ ఎమ్మెల్యే అవ్వడానికి సహకరిస్తున్నాయా గ్రహాలు అంటే అంచెలంచెలుగా పైకి రావాలి. కాబట్టి ఆవిడ అంచెలంచెలుగానే పైకి వస్తారు అని చెప్తాను. అయితే పోటీలో గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆవిడ నిలబడితే మటుకు గెలుపు సాధ్యమే. మరి రాజకీయాల్లోకి ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఆవిడకి అంత గుర్తింపు లేదనుకోండి. సినిమాలో అయితే తనకి ఒక పేరు వచ్చేసింది, గ్రేట్ హీరోయిన్, అలా బెస్ట్ యాక్టర్ అని చెప్పేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక స్థానం అలా రావాలి అంటే తనని తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు మలుచుకోవాలంటారు? అంతేనండి, కృషి చేసుకుంటూ వెళ్ళడమే ఆవిడ గెలుపుకి ఇప్పుడు ఆవిడ వేసుకునే పునాది అన్నట్టు. ఇప్పుడే సగం వచ్చేసింది ఆవిడకి. ఎందుకంటే చాలా కష్టపడ్డారు, చక్కటి ప్రణాళికలు వేసుకున్నారు, ప్రచారం చేశారు. చాలా వరకు యాక్టర్గా ఆవిడ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి రాజకీయ నాయకురాలుగా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పార్టీ గెలిచింది, ఇప్పుడు ఆవిడ గెలవాలి. ఆ పార్టీ వాళ్ళు గనక ఈవిడ్ని నిలబెడదాము అనుకున్నట్లయితే ఖచ్చితంగా గెలుస్తారు. లేదు పార్టీలోనే ఇంకేదన్నా పెద్ద పోస్టులు ఇచ్చినట్టయితే ఆవిడ అందులో కూడా రాణిస్తారు. అది గెలుపు సాధ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడ గెలుస్తారు.
గెలుపు సాధ్యం. అది ఏ విధంగా పార్టీ వాళ్ళు ఆవిడని ఎమ్మెల్యేగా నిలబెడితే అలా గెలుస్తారు. లేదు ఏదైనా చీఫ్ సెక్రటరీనా లేకపోతే పర్సనల్ సెక్రటరీనా ఉంటాయి కదా, అలాంటివన్నీ పెద్ద పెద్ద పోస్టులు ఉంటాయి కదా పార్టీలో. అలాంటి వాటికి ఆవిడని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అందులోనే ఆవిడ తన యొక్క ప్రతిభని చూపిస్తారు. ఓకే. అక్కడ కూడా విజయం సాధింపే. అమ్మ, ఇప్పుడు మీరు అన్నట్టుగానే రాజకీయ జీవితం చాలా బాగుందన్నారు. కాకపోతే త్రిష కృష్ణన్‌కి చిన్నప్పటి నుంచి సినిమాల మీద మక్కువ ఉండి, దాని గురించి చాలా రీసెర్చ్ చేసి తెలుసుకున్న తర్వాత ఆవిడ ఎంట్రీ ఇచ్చారు కదా! ఇప్పుడు రాజకీయాల్లో ఆవిడ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఒకవేళ రాజకీయాల్లోకి రావాలంటే చాలా మంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ చాలా తెలుసనమాట. ప్రతిపక్షంని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకోవాలనేది చాలా ఆచితూచి తీసుకుంటారు కదా! మరి అలాంటప్పుడు ఇప్పుడు త్రిష నెగ్గాలి అనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి? ఆవిడ నిమిషంలో మంచి నిర్ణయాలు తీసుకోగలరండి. అంటే నిమిషం అంటే ఒక నిమిషంలో కాదు, అతి త్వరలో. ఓకే. ఆవిడకి బుక్స్ చదివే నాలెడ్జ్ ఉంది. ఏ దాన్నైనా అర్థం చేసుకోవడము, పెద్దల్ని సంప్రదించడము, వాళ్ళ దగ్గర విషయాలన్నీ తెలుసుకోవడము, ఇలాగ నాలెడ్జ్ బాగా గెయిన్ చేసేటటువంటి గ్రహస్థితులు ఉన్నాయి ఆవిడకి. అంటే తొందరగా పరిస్థితులని ఆకళింపు చేసుకుని, అవగాహన చేసుకుని, ఒక నిర్ణయానికి వచ్చి ఒక చక్కటి ఆలోచన చేయగలరు. అలా చేసే ఆలోచనలు కూడా ధైర్య సాహసాలతో తీసుకుంటారు. ఆ తీసుకున్న ఆలోచనల్లో కూడా విజయం సాధిస్తారు. ఓకే. కాబట్టి అతి త్వరలోనే రాజకీయాలలో కూడా అద్భుతంగా రాణిస్తారు. సో చూసారు కదండి, రాజకీయాల్లోకి ఇప్పుడే ఎంట్రీ ఇస్తున్న త్రిష గారి జాతకరీత్యా ఎలా ఉంది అనేది, అండ్ ఆవిడకి జాతకరీత్యా రాజకీయాల్లో చాలా బాగా రాణిస్తారు అని చెప్పారు. మరి సినిమాలలో ఆమెకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న త్రిష ఇప్పుడు రాజకీయాల్లో కూడా అలాగే తనకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకుంటుందా లేదా అనేది ముందు ముందు మనకు తెలుస్తుంది. మరి ఈరోజు మనకి ఇంత చక్కగా ఆవిడ జీవితాన్ని, ఆవిడ జాతకరీత్యా ఎలా ఉండబోతుంది ఆవిడ జీవితం అని చెప్పేసి మనకు చాలా చక్కగా తెలియజేశారమ్మా. అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ధన్యవాదాలు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే చూస్తూనే ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.